బిగ్ బాస్ పోతా లేకపోతే చస్తా. ఇది డే 15. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక ఈరోజు జిమ్ లేదు పండుగ కాబట్టి ఇక మావోడినే డంబుల్స్ లెక్క, బార్బెల్స్ లెక్క యూజ్ చేసుకొని ఇంట్లోనే జిమ్ చేసిన. ఈరోజు చాలా లేట్ అయింది వ్లాగ్ అప్లోడ్ చేయనీకి. ఎందుకంటే ఈడ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా గాని సరే ఎక్కడ పడితే అక్కడ డీజేలు, పాటలు పెట్టి గట్టిగా ఎంజాయ్ చేస్తుర్రు మనోళ్ళు. ఇగ ఇట్లయితే కాదు ఎంత రాత్రి అయినా పాటలు ఆపరని చెప్పేసి ఇక మా బాత్రూంలోకి పోతే సౌండ్లు వినిపిస్తలేవు పాటల సౌండ్లు అని చెప్పేసి ఈ వాయిస్ ఓవర్ ఇప్పుడు కూడా నేను బాత్రూంలోకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మా బాత్రూంలో చాలా సైలెంట్‌గా ఉంది. ఎవరైనా డబ్బింగ్ స్టూడియో లెక్క వాడుకుందామన్నా గాని సరే వాడుకోవచ్చు. ఇక ఇంట్లోనే చిన్న చిన్న వర్కౌట్లు చేసిన. స్టమక్ వర్కౌట్ అని చెప్పేసి పుషప్స్ కొట్టి ఇక మావోడిని పుషప్స్ కొట్టురా అంటే ఆడు చేసి లెక్కలు చూడుర్రి ఏమేమి చేస్తుండో. ఇప్పుడే ఇట్లా చేస్తే పెద్దగయినంక ఏం చేస్తాడో అని భయమేస్తుంది. ఇక ఇంట్లో నుంచెల్లి బయటికొచ్చి పండ్లు తోమేసి మెల్లగా అక్కడిక్కడ ఎవరు ఎట్లా ముగ్గులేసిర్రు అని చెప్పేసి చూసి ఇక మెల్లగా బయటికొచ్చేసి టిఫిన్ చేసేసిన. దోస తినేసిన. దోసనైతే మంచిగుంది కానీ చట్నీ బాలేదు. ఇక మెల్లగా లెమన్ టీ తాగేసిన. లెమన్ టీ కూడా మంచిగానే ఉంది. ఇక చాయ్‌లు బంద్ చేసి ఏం లాభం చెప్పుర్రి లెమన్ టీలు తాగుతుంటే. ఇక అక్కడి నుంచెల్లి ఇంటికొచ్చి స్నానం చేసుకొని ఇక కొత్త బట్టలైతే ఏసేసుకున్న. కొత్త బట్టలకున్న ట్యాగ్ అయితే నోరుతోని చింపి పడేసిన. మా ఇంట్లో కత్తెర ఉన్నా గాని సరే కత్తెర కనిపిస్తలేదు ఎనకాల నాకు. ఇక నన్ను చెడ్డి మీద చూసి పరేషాన్ అవ్వకుర్రి. చూసే బుద్ధి మీకున్నా చూపించే బుద్ధి నాకు లేదు. ఇక పాయింట్ కొంచెం లూజ్ అయిందని చెప్పేసి షర్ట్ ఎట్లాగో పెద్దగుంది కదా అని చెప్పేసి మెల్లగా ములదారం ఎక్కిచ్చేసిన ఎవరికీ కనిపియదని చెప్పి. ఇక మెడలో ఒక చైన్ ఏసేసి కొంచెం 2 గుండీలు తీసి చూసిన ఛాతీ పెద్దగుంటే మంచిగుంటదని. ఇక ఛాతీ లేదని చెప్పేసి మళ్ళా గుండీ బంద్ చేసిన. ఇక మెల్లగా రోడ్ మీద పోతుంటే ఎందుకో నాకు మంచి పని చేయాలనిపించింది. ఒక అన్న జర పెట్రోల్ లేదని చెప్పేసి బండి దొబ్బుకుంటా పోతుంటే ఇక ఆయనకు త్రో కొట్టేసిన పెట్రోల్ బంక్ దాకా ఖుష్ ఇక అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుండాలి పుణ్యం వస్తది. నరకంలోకి పోయినాక కొన్ని శిక్షలన్నా తగ్గుతాయి. ఇక దోస్తు వాళ్ళ బిల్డింగ్ మీదకొచ్చి పతంగ్ ఎగిరేసిన. ఎగిరేసిన 2 నిమిషాలకే ఒకటి పాట్ పాట్ అని 2 కాట్ అయిపోయినాయి. ఇక పోతుంటే దారిలా మాంజా కనిపించింది. పైనుంచి చెట్టు నుంచెల్లి ఏలాడుతుంది. ఎవరిదన్నా పీక తెగుతదేమో అని చెప్పేసి ముందు జాగ్రత్తకి మొత్తం మాంజంతా గుంజిన. గుంజినా కొద్దీ వస్తూనే ఉంది. దగ్గర దగ్గర అదొక కిలోమీటర్ మాంజున్నట్టుంది. జర్రైతే నా చేయి తెగుతుండే. మొత్తం ఆ మాంజంతా తీసి పక్కన రోడ్డు మీదనైతే పడేసిన. ఇది కూడా ఒక మంచి పని చేసేసిన. ఇక అక్కడి నుంచెల్లి వచ్చిన తర్వాత ఇక ఈ మధ్య చాలా బుకరోని తయారైన. నేను బిర్యానీ ఎయ్యక ముందుకే ప్లేట్‌లో చెయ్యి పెట్టేసిన. చెయ్యి కాలింది. ఈ రోజుకి ఇంతే. రీల్ నచ్చితే లైక్ చేసి ఫాలో అయ్యండి. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్.